ఈ రోజు ఎలక్షన్ రోజు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రౌడీ షీటర్ని అడ్డం పెట్టుకుని డబ్బులు పంచుతున్నారని నేను స్పష్టంగా డీసీపీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదే రౌడీ షీటర్ మళ్ళీ వార్డ్ నంబర్ 5లో ఆయన యాక్టివా మీద తిరుగుతూ దాని తర్వాత వెనకాల డబ్బులు పంచుతుంటుంటే మేము మళ్ళీ ప్రెస్లో చెప్పినాం, పేరుతో సహా చెప్పినా. అది ఆయన పేరు చెప్పినాము, గొర్రెల కిట్టు ఆయన పేరు. మా జాయింట్ కన్వీనర్ తీసుకొని పోయి ముందర ఆపేస్తే ఆయన మళ్ళీ ఏం తినట్టు నిలబడ్డాడు. ప్రెస్ వాళ్ళు ఏదో అడిగిండ్రు, ఆయన అప్పుడేమన్నా ఆపేసిండు. మనం యాక్షన్ ఉంటే పట్టుకుంటాం, అది జరిగింది. ఇవాళ వార్డ్ 2 లోపల మరి మన గన్ బజార్ ప్రాంతంలో ఎలక్షన్ జరుగుతుంటే పక్కన గన్ బజార్ రసూల్పురా దగ్గర వల్లభాయ్ పటేల్ నగర్ దగ్గర డబ్బులు పంచుతుంటే మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా డబ్బులు పంచుతుంటే పోలీసు వాళ్ళు ఆపాలి. వాళ్ళు ఆపకపోతే మా కార్యకర్తలు పోయి ఆపినారు, వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకునేటటువంటి క్రమంలో 2 వెహికల్స్ ఉన్నాయి, ఒక నల్ల వెహికల్, ఒకటి ఫార్చునర్ వైట్ ఫార్చునర్ కార్ ఇక్కడ ఉన్నది. దాన్ని ఇప్పటి వరకు దాన్ని ఇంకా చెక్ చేయలేదట. అదేమో పట్టుకుంటున్నారు, దాంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరెవరైతే అడ్డుకున్నారో ఎవరైతే పట్టుకున్నారో అది మనుషుల మీదకి పోయి కొట్టుకుంటూ పోయితే ఇక్కడ మన మన ఎస్హెచ్ఓ గారు ఏమంటున్నారంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కంప్లైంట్ ఇస్తారంట. ఇప్పుడు మీ బాధ్యత లేదా? కొడుతున్నాడు, యాక్సిడెంట్ చేస్తున్నాడు, ర్యాష్ డ్రైవింగ్ ఉన్నది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అది పట్టుకోవాల్సిన బాధ్యత లేదా? కొట్టుకుంటూ పోతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అది చూసి మీరు నెక్స్ట్ సిగ్నల్ కి ర్యాష్ బండి ఉన్నది దీన్ని పట్టుకోండి అని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసి పంపించుంటే నెక్స్ట్ సిగ్నల్ దగ్గర పట్టుకునే అవకాశం ఉండే. మీరు పట్టుకోలేదు, మీరు ఏకపక్షంగా బిహేవ్ చేస్తున్నారు. లోపలికి మేము పోయినాం, నాకు సమాచారం వస్తే నేను లోపలికి పోతే అక్యూజ్డ్ లోపల ఉండాలి కదా, బయటికి వచ్చి ఇట్లా పెట్టుకొని మంచిగా వీడియో తీస్తున్నాడు. మా కార్యకర్తలు నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు బ్రదర్ అంటే పక్కన కానిస్టేబుల్ ఉండే పోలీస్ డ్రెస్లో, ఆయనని తోసేసి వీధికి ఏం చేస్తావురా, ఏం మాట్లాడుతున్నావు చూసుకుందాం అని మాట్లాడుతుంటే ఆయనని ఏమనకుండా మా కార్యకర్తల్ని 10 మందిని కొట్టిండు. ఎస్ఐ గారు రామయ్య ఆయన పేరు, సిఐ రామయ్య గారు కొట్టిండు. సరే మా వాళ్ళు బయటికి పోయిందని. సరే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో ఇద్దరిని దూరం చేస్తారా, ఒక్కరిని చేస్తారా? సూటి ప్రశ్న. ఒకతను వైలెంట్ గా మీదకి వస్తున్నాడు, ఇంకొక గ్రూప్ కూడా ఉన్నదేమో వైలెంట్ గా, మీరు ఇద్దరిని జరపాలి. ఒక వర్గాన్ని కొట్టి ఇంకో వర్గాన్ని ప్రొటెక్ట్ చేయడం ఎంతవరకు? అందరికంటే ఫస్ట్ తోసేసింది మీ పోలీస్ వాడిని, ప్లీజ్ అందరికంటే ఫస్ట్ తోసేసింది మీ పోలీస్ వాడిని. ఆ ర్యాష్ డ్రైవింగ్ పోయిన వెహికల్ పోలీస్ వాళ్ళలో కొట్టేసిపోయింది. అంటే ఏ స్థాయి అధికారంలో ఏ స్థాయి దౌర్జన్యంలో జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్స్ గెలవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా లెవెల్ ఫీల్డ్ లో మనం కొట్లాడాలి. ప్రాణాల మీద తీసుకొని పోయి మనుషుల్ని కొట్టేసి చంపేసి మేము డబ్బులు పంచుతామంటే ఎంతవరకు నేను? సరే ఇదంతా జరిగింది. లోపలికి పోయి నేను ప్రజాస్వామ్యబద్ధంగా సార్ ఇట్లా జరుగుతుంది అంటే మీరు రండి కూర్చోండి అని చెప్పేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్నారు. సార్ పర్లేదు, వాళ్ళు ఎక్కడ పోరు. నేను లోపలికి పోయి ప్రజాస్వామ్యబద్ధంగా మా బాధలు చెప్పుకోవడానికి ఆయన దగ్గర పోయినా. పోగానే అంటున్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య గారు. నేను చెప్పిన ఇది పద్ధతి కాదండి, నేను క్యాండిడేట్కి నేను చెప్పుకోవడానికి వచ్చినట్టు నేను ఇట్టే అంట, ఇదే మాట్లాడతా. ఈ ప్రజాస్వామ్యం కాదంటే నేను ఇట్టే మాట్లాడతాను, నాకు రూల్స్ నేర్పియద్దు, మాకు రూల్స్ తెలియవా? రాజ్యాంగం మీకు వేరే బుక్ మాకు వేరే బుక్ ఏమని రాసిందా? ప్రజాస్వామ్యంలో ఉట్టిగా చర్యల వల్లనే కాదు, ఫిజికల్ గా నువ్వు గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని సమర్థించుకుంటున్నావు. నేను ఇట్లే చేస్తా అంటున్నావు. ఇదేనా ఫ్రెండ్లీ పొలిటిక్స్ అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారిని ఇక్కడైతే ఎవరెవరైతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇమ్మీడియట్ ఫస్ట్ ఏం చేసిన బాధ్యతాయుతంగా ఫస్ట్ మన మధుకర్ నాయక్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నేను టీం పంపిస్తున్నాను చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రేట్ కంప్లైంట్ ఎవరైతే రామయ్య గారు ఉన్నారో ఏకపక్షంగా ఎవరైతే అక్యూజ్ని కాపాడుతూ బాధితుల మీద వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని తరిమేయడం కానీ, నేను క్యాండిడేట్ జాతీయ పార్టీ క్యాండిడేట్ 63 సంవత్సరాలు, నువ్వు వచ్చి షటప్ నువ్వు నోరు మూసుకుంటే ఏమి జరుగుతుంది ఇక్కడ? నేను ఇట్లే చేస్తా. పైనుంచి ఏదో ఫోన్ వచ్చింది, అప్పుడు కొంచెం తగ్గిండు సార్. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, రాజ్యాంగం అందరికీ ఒకటే, రూల్స్ అందరికీ ఒకటి.
ఆయన ఖాకీ వేసుకున్నంత మాత్రాన ఆయనకు 2 కొమ్ములు రావు. నేను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన నాకేం తగ్గిపోవు. నేను ప్రజల రిప్రజెంటేటివ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మేము చేస్తాం సార్. ఇక్కడ మొదలైంది. ఇంకో కుట్ర ఏంటంటే వచ్చిన వాళ్ళని ఇక్కడిని ఆపేసి మేము ప్రచారం చేసుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. సరే, మా వాళ్ళు మేము రిటర్న్ పంపించినాం. నేను కూడా పోతాను. ఆ కంప్లైంట్ సంతకం చేసిన తర్వాత తప్పకుండా పోతాను. తప్పకుండా ఎంత లెవెల్ వరకు అంటే అంత లెవెల్కి పోతాం. మేము ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. మేము ఎవరికి భయపడింది లేదు. ఎన్నో ఉద్యమాలు చేసినాం. మా అమ్మ నాయన ఉద్యమాలు చేసిండ్రు. ఎవ్వరికి భయపడి ప్రజాస్వామ్యంలో ఉన్నంత వరకు ఐఎమ్ డిమాండింగ్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ టు సస్పెండ్ ద సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రామయ్య. ఒక పక్షం. ఇంకొక మాట, ఇప్పుడు 2 వెహికల్, ఒక వెహికల్ కొట్టుకొని మనుషులను కొట్టేసి వెళ్ళిపోయింది. పోలీసులను కూడా కొట్టిపోయింది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అది పోలీసులు కూడా కొట్టిపోతే ఆయన వాళ్ళ మీద కూడా కోపం ఉండాలి. కోపం లేదు. ఏకపక్షంగా ఒకరిని అడ్డుకుంటూ నా దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. ఇప్పుడు ఎక్కడో ఒక చోట చెట్టు చాటుకు రేప్ చేస్తే నాకు ప్రూఫ్ కావాలంటే ఏమైపోతుంది సార్ పరిస్థితి? నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఉన్నాయి. మీరు ఆగండి, నేను సీసీ కెమెరా చూస్తా, నేను ఫుటేజ్ చూస్తా, నేను చెక్ చేస్తా. ఇక్కడ నుంచి నేను మెసేజ్ ఇస్తాను, నెక్స్ట్ సిగ్నల్ పట్టుకుందాం. ఈ పద్ధత, లేకపోతే జస్ట్ షటప్ అనడం పద్ధత? నేను సూటిగా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ సమర్థకులు, మీద ఉన్నటువంటి అధికారులు, ఇదేనా మీ పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇటువంటి చర్యలు చేయడానికైనా మీరు రాజకీయంలోకి వచ్చి మీరు మీ అభ్యర్థిని మీరు ప్రోత్సహించి, మీరు ఎలక్షన్లో ప్రోత్సహించి ఎలక్షన్ కోసం వస్తున్నారా? ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్తారు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ విషయాలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని క్రిమినల్ యాక్టివిటీ చేసినా ప్రజలు న్యాయం పక్షాన్ని ఉంటారు. కాబట్టి మేము ప్రజల పక్షాన్ని ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ కేసుని వదిలిపెట్టేది లేదు. ఎంత దూరం అయితే అంత వదిలి